అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అర్చన, పీడియాట్రిషియన్, సోమశేఖర చిల్డ్రన్స్ హాస్పిటల్, ముస్తాబాద్. ఈరోజు మన ఎన్ఐసి నుంచి 1.9 kgs బేబీని డిశ్చార్జ్ చేస్తున్నాం. అసలు బేబీకి 3 కండిషన్స్ అనమాట. పుట్టిన వెంటనే మనకి 10 minutes తర్వాత తీసుకొచ్చారు. ఈ బేబీని తీసుకొచ్చేసరికి బాగా ఆయాసపడుతుంది, ఊపిరి ఎక్కువసార్లు తీసుకుంటుంది అనమాట బేబీ. సో ఈ బేబీ 3 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆయాసం రావడము, ఇంకొకటి ఏంటంటే మదర్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి RH నెగిటివ్ అనమాట. ఇంకా బేబీ వెయిట్ వచ్చేసి 1.9 kgs, అంటే అండర్ వెయిట్ అనమాట. దీన్ని మనం లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాము. ఇది ఎందుకు వచ్చింది అంటే, బేబీ నెలలు నిండకుండానే డెలివరీ అయిపోయింది. మదర్కి బాగా టైట్నెస్ రావడం వల్ల డెలివరీ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఈ బేబీ కండిషన్లో మదర్కి RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండడం వల్ల ఏమైంది అంటే, జాండీస్ అనేది త్వరగా వచ్చింది అనమాట. అంటే Day 1 5 points ఉంది జాండీస్. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని 2 daysలో బేబీ హెల్దీ అయిపోయింది, ఆయాసం అది తగ్గింది, ఇన్ఫెక్షన్ తగ్గింది. సో ఇప్పుడు హెల్దీగా బేబీని డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.